హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శారదాని. అందరు బాగుండాలని నేను ఆశిస్తున్నాను. అందరు ఆరోగ్యాలతోటే బాగుండాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్రెండ్స్ ఏందనంటే, అప్పుడు ఆడవాళ్ళ గురించి నేను చెప్పేది, ఆడవాళ్ళకే శత్రువులని అన్నారు. అది ఖచ్చితము ఫ్రెండ్స్. అది మాత్రము ఆడవాళ్ళే శత్రువులు. అది మనుషులు ఎట్లాగా ఉంటారనంటే అట్లాగా ఉంటారు. ఒక రకం ఆడవాళ్ళ సంగతి నేను చెప్తా. ఒక రకం ఆడవాళ్ళు ఏందని చెప్పానంటే, వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మనం ఏందని చెప్పానంటే కొట్టినంతసేపు కొడతానే ఉంటాం. తర్వాత అవి చెప్పేది కానీ చూసి మనం ఏదన్నా కానీ ఏందనంటే అలా ఎందుకు చేశారు ఏందని చెప్పానంటే, అయ్యో ఇట్ట ఎందుకు చేశారు, మీ వాళ్ళు ఎందుకు చేశారు అని చెప్పని ఒక మాట ఆమెమో వాళ్ళ మీద చెప్తుంది. ఆ చెప్పిన తర్వాత మనం ఇని ఏందని చెప్పానంటే, అయ్యో ఆ విధంగా ఎందుకు చేశారు అని చెప్పాను ఒక్క మాట కానీ అన్నామంటే ఫ్రెండ్స్ ఏందనంటే, మళ్ళీ వాళ్ళు ఏంటంటే రిటర్న్ అయ్యేదిను అట్లాగే ఏం కాదులే, వాళ్ళు ఏమని చెప్పానంటే నేను మంచోళ్ళే వాళ్ళు అని చెప్పని అని అంటారు ఫ్రెండ్స్. అది మళ్ళీ మనకే తిరిగి రివర్స్ చేసేస్తారు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. 24 గంటలు ఏందని చెప్పానంటే, నేను మంచిదాన్ని, నేనే ప్రతివ్రతని, నేనే మంచిదాన్ని, మంచోళ్ళకే కష్టాలు వస్తాయి, నాకే కష్టాలు వస్తాయి, నేను మంచిదాన్ని కాబట్టే ఏందని చెప్పానంటే ఆ చెడ్డోళ్ళకి బాగానే ఉంటుంది, చెడ్డోళ్ళు చేసేవన్నీ బాగానే ఉంటాయి ఏందనంటే దేవుడు వాళ్ళనే చూస్తాడు ఏందనంటే, నేను మంచిదాన్ని అయిన దానివల్ల, నేను ప్రతివ్రతని అయిన దానివల్ల నాకు ఇట్లాగా ఏందనంటేను చెడ్డవాళ్ళకి భగవంతుడు మంచి చేస్తాడు ఉంటాడు, వాళ్ళకే బాగుంటుంది అని కొంతమంది మాట్లాడతారు. అది రెండో రకం. మూడో రకం వాళ్ళు ఉండారు ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ, మనం చెప్పినంతసేపు వింటారు ఏందానని చెప్పానంటే, ఇని ఏందానని చెప్పానంటే, ఆ తర్వాత ఏందానని చెప్పానంటే అది ఎప్పుడు అంటించేస్తారో పక్కన వాళ్ళకి ఏందానంటే మనం చెప్పిన విషయాలన్నీ అంటించేస్తాం. తర్వాత ఏందానని చెప్పానంటే, మేమన్నామా, మేము చేసామా ఏందానని చెప్పానంటారు అని చెప్పాను. నేను ఇద్దరు మా మధ్యలో ఏందానని చెప్పడం జుట్లు పెట్టేవాళ్ళు మూడో రకం ఉన్నారు. ఇంకా నాలుగో రకం ఉన్నారు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే, వాళ్ళు పక్కన వాళ్ళకి ఏందానని చెప్పానంటే, ఏది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఒక చిన్న కష్టం చెప్పారనుకోండి, ఏదో ఏందానని చెప్పండి నాకు ఈ విధంగా కష్టం ఉంది అని చెప్పారనుకోండి, వీళ్ళకి దాన్ని ఏందానని చెప్పండి ఆ కష్టాన్ని ఏందానని చెప్పానంటే పెరగలేదా అని చెప్పానని వీళ్ళకి ఈ కష్టం వచ్చింది, అది పెరగలేదా అని చెప్పని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఎట్లాగంట సపోజ్ ఏందానని చెప్పానంటే, అది ఎట్లాగానంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు కష్టంలో ఉన్న మనిషి ఏందానని చెప్పానంటే, ఇట్లా కష్టంలో ఉంది అని కష్టంలో ఉన్నారు అని చెప్పని ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు ఆ కష్టాన్ని ఇనేందానని చెప్పానంటే అక్కడికక్కడికి వదిలేస్తే పర్వాలే. అట్లా కాకుండా దీన్ని ఏందానని చెప్పానంటే అది పెరిగిందా లేదా అని చెప్పానని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు అదేనండి ఏందని చెప్పి ఒక కష్టం అని చెప్పానంటే ఒక ఆరోగ్య విషయంలోనో లేదా ఒక డబ్బు విషయంలోనో ఒక అత్తగారి విషయంలోనో ఏటా కష్టం వచ్చింది అని చెప్పని ఎదుటి వ్యక్తికి చెప్పామనుకోండి, వాళ్ళు దాన్ని ఏందని చెప్పానంటే అది అక్కడికక్కడికి నిలిచిపోయిందా లేకపోతే అది పెరిగిందా, అది పెరిగితే ఏందని చెప్పానంటే పడాలని కొంతమంది ఆడవాళ్ళు, అది పెరిగితే ఏందని చెప్పానంటే అయ్యో ఇట్లాగా అయ్యిందే ఏందని చెప్పానంటే అయ్యో ఈ విధంగా అయిందా అని చెప్పని మనసులో కొద్దిగా ఆనందపడుతూ పైకి ఏందని చెప్పానంటే అయ్యో ఇట్లాగానా అని చెప్పని నేను అనేవాళ్ళు. అదొక రకం ఆడవాళ్ళు. నేను చెప్తున్నాను కదా, మగవాళ్ళలో ఉన్న ఫ్రెండ్స్ ఇట్లాంటివన్నీ మగవాళ్ళలో ఏందని చెప్పానంటే వాళ్ళు ఏందనంటే అది ఎక్కడో ఉంటుంది కానీ మగవాళ్ళలో మాత్రం ఇట్లాంటి ఆలోచనలు ఉండవు. ఇవన్నీ ఉండేది ఏందనంటే ఆడవాళ్ళలో. కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే అది వాళ్ళు బాగున్నారు ఏందని చెప్పానంటే ఇప్పుడు నేను కష్టపడుతున్నానే వీళ్ళకి రాలేదే అది అని ఆలోచించే వాళ్ళు అదొక రకం ఆడవాళ్ళు. ఇప్పుడు నేనేందానని చెప్పానంటే ఇట్టున్నాను, నేను అట్టున్నాను ఏందానని చెప్పానంటే నేను ఏందానంటే వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారే అని చెప్పానని
ఎందుకు ఏందానని చెప్పానంటే అనుకునే వాళ్ళు కూడా పైకేమో బాగానే మాట్లాడతారు. ఏంది వీళ్ళు ఏందానని చెప్పానంటే ఎట్టున్నారే ఏందానని చెప్పానంటేను వీళ్ళు బాగున్నారు, నేనేందానని చెప్పానంటే నేను మంచి దాన్ని అయినా కూడా ఏంటంటే నేను ఎట్టున్నానే, మంచి దాన్ని అయినా కూడా నేను ఎట్టున్నానే. మంచి అనేది ఎవరు ఫ్రెండ్స్, ఎవరు ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు మంచి, నేను మంచి అని 10 మంది అనాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఆడవాళ్ళైనా కూడా ఇది మాత్రం ఏందానంటే ఆడవాళ్ళకి ముఖ్యమైనది విషయం ఫ్రెండ్స్. ఇది ఏ ఆడవాళ్ళైనా కూడాను ఏందానని చెప్పానంటే అదొక ఇప్పుడు 10 మంది ఆడవాళ్ళు కలిసి ఏందానని చెప్పంటే 10 మాటలు వచ్చేస్తాయి. అది అందుకే కదా ఫ్రెండ్స్ ఏంటంటే 10 కొప్పులు ఒక దగ్గర చేరకూడదు అనేది కూడా అదే. మళ్ళీ 10 మంది మగవాళ్ళు కలిసినా కూడా వాళ్ళు ఏం మాట్లాడరు పాపం. వాళ్ళు ఏందానని చెప్పంటే జోక్ చేసుకోవటమో లేకపోతే ఏందానని చెప్పారంటే వాళ్ళు చిన్ననాటి మాటలు మాట్లాడుకోవటమే చేస్తారు. కానీ ఈ ఆడవాళ్ళు మాత్రం ఏందానంటే ఇప్పుడు ఈమె చెప్పద్ది, ఇప్పుడు ఈమె కానీ అట పోయిందాని అనుకో, ఈమె మీద 10 మాటలు చెప్పద్ది. ఆ 10 మాటలు చెప్పినాము కానీ పోయిందాని అనుకో, మళ్ళీ పోయినామె మళ్ళీ వచ్చిందాని అనుకో, మళ్ళీ ఏందానంటే నిన్ను ఇట్టనిందానని చెప్పి పోయినామె మీద చెప్పద్ది. ఇట్ట ఉన్నారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అందుకే ఆడవాళ్లే శత్రువులు అనేది, ఆడవాళ్లే శత్రువులు అనేది ఇదే ఫ్రెండ్స్. ఏందానంటే ఇంకొకరు ఆడవాళ్ళు ఉంటారు ఏందానని చెప్పానంటే 3 పెళ్ళాలు బాగున్నా కూడా ఏందానని చెప్పానంటే ఒప్పుకోలేని ఆడవాళ్ళు. అదొక పైశాచికమైన అది అదొక ఇది పైశాచికమైనది. అది దాన్ని ఏమంటారంటే అది వాళ్ళు ఇప్పుడు ఏదైనా కూడా ఏందానని చెప్పానంటే కొందరు ఆడవాళ్ళు ఏందానని చెప్పానంటే వాళ్ళకే ఇప్పుడు ఇళ్లలో మగవాళ్ళకి ఏందానని చెప్పానంటే వాళ్ళతోటే మాట్లాడతారు. ఏందానంటే ఈ మగవాళ్ళు ఏందంటే ఈ ఆడవాళ్ళ మీద ఏమైనా చెప్తారేమో, ఏమన్నా ఏందని చెప్పండి ఇన్ఫర్మేషన్, వాళ్ళ భార్య గురించి ఏమైనా బయటకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు చూడండి ఏదో ఇంట్లో తెలియకుండా ఒక చీరనో ఒక నగో ఏదైనా కొనుక్కుంటారు కదా, లేదా ఒక ఏందానని చెప్పారంటే పాపం ఇంట్లో మొగుడికి తెలియకుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చి నష్టపోయి అవి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ వేరే ఆడమనిషికి కానీ చెప్పామనుకోండి అవన్నీ తీసుకెళ్ళి ఏందానని చెప్పండి ఈ మొగుడికి ఏందానని చెప్పండి ఏ విధంగా చెప్పాలని ఎదురు చూసేవాళ్ళు, లేకపోతే మొగుడికి ఆ విషయాలు తెలిస్తే ఏందానంటే ఇతనేమైనా బయట పడతాడేమో అని చెప్పానని ఎదురు చూసే ఆడవాళ్ళు ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఇట్ట ఉన్నారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు. కానీ ఆడవాళ్ళతో స్నేహం చేసేటప్పుడు ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మాత్రం స్నేహం మాత్రము నిదానంగా కట్ చేయండి. ఎంతవరకు అని చెప్పండి అంతవరకే మాట్లాడి అంతవరకే బయటపడండి. ఇట్లాంటివన్నీ ఏందానని చెప్పానంటే ఎట్లాగా ఉంటాయి అనేది నేను మీకు ఈరోజు చెప్పాను ఫ్రెండ్స్. మీరు కానీ ఏందని చెప్పి విన్న తర్వాత ఈ గుణాలు కానీ మీలో కానీ ఉంటే కొద్దిగా మార్పు చేసుకోండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఒక్కరు మారినా కూడా నాకు సంతోషం. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.